నీరు తప్ప నువ్వంటే మండుతోంది. పోండి సార్, అంతా మీ వల్లే. దాహం అని ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకి నీళ్ల బదులు బీరిచ్చే వంశవరామాది. రమేష్ కు పెళ్ళని చెప్పి మందుకు బదులు జ్యూస్ ఇచ్చారేంట్రా? వదిలేనా, ఇంకో రోజు ఫుల్ గా తాగుదాం. ఇంకేంట్రా రమేష్, ఎప్పుడు నువ్వు అరెస్ట్ అవబోతున్నావు? నేనేం తప్పు చేశాను? నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? చేసిన తప్పుకి నాన్న ఏం చెప్తున్నారంటే, పెళ్ళంటే ఒక పెద్ద శిక్ష కదా, అందులో ఎప్పుడు లాక్ అయిపోతావా అని అడుగుతున్నారు. భలే పట్టాడు మొయ్యదీన్ పాయింట్ ని. కరెక్ట్. సరే, నీకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, కృష్ణకి దివ్యకి పెళ్ళెప్పుడు? త్వరలోనే చేసేద్దాం. సూసైడా? క్యాషువల్. వాడు దివ్యనేగా పెళ్లి చేసుకుంటాడు. అవునా? ఎందుకలా అడుగుతున్నారు? నేను చెప్తున్నానని వాడితో చెప్పొద్దు. సరే, వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా. మునుపు దివ్య నాకు వీక్లీ వన్స్ ఫోన్ చేసేది, ఇప్పుడు చేయట్లేదురా. నేను చేసినా తీయట్లేదు. అది మాత్రమే కాదురా, దివ్య మాట ఎత్తితే కృష్ణ కోపం వస్తుంది. ఒక రోజు నేను మందు కొడుతూ కూర్చున్నాను. హాయ్ డ్యూడ్, పార్టీ ఎలా జరిగింది? ఏంటి ఏంట్రా నడిచి వస్తున్నావు? బైక్ ఏది? మత్తులో మర్చిపోయావా? లేకపోతే పోయిందా? నిన్నేరా అడిగేది. ఎన్నిసార్లు బార్కి వెళ్ళాను, బుల్లెట్ ను వదిలేసి వచ్చానా? ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, ఏం దానికి? ప్రశ్నలు అడుగుతూ ఇరిటేట్ చేస్తావు. బాగా వేడిగా ఉన్నాడు, కూల్ చేస్తాను. కూలింగ్ బీర్ నా కొడుకుకి నచ్చే కమ్మటి బీరు ఇది. నీకు బుద్ధు. తాగరా వద్దు. రే, డాడీని చెప్తున్నానుగా, తాగరా. ఇలా చూడు, నేను టెన్షన్ లో ఉన్నాను, వద్దంటే వదిలే. టెన్షన్ లో ఉన్నావనే తీసుకొచ్చాను రా, నా ముద్దు బిడ్డ కదా, తాగు. పోయా, వద్దంటుంటే. నీ మంచిగా చెప్తున్నాను రా, ఇది తాగు, నేను వెళ్ళిపోతా. బోర్కి వచ్చి నొడలో అవుతున్నావు, పోతలకి. అవును, నా దగ్గర ఎగురు, దివ్య దగ్గర మూసుకుని కూర్చో. పెళ్ళయ్యాక దివ్య దగ్గర దెబ్బలు తిని డాడీ అని వస్తావు కదా, అప్పుడు చెప్తాను రా నీ పని. బుద్ధి తక్కువ పెదవా. మా నాన్న కూడా అలా తిట్టలేదురా, కానీ మీ ఫ్రెండ్ నన్ను అలా తిట్టాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఒక ఫోన్ చేసుకుని వస్తానా? నేను ఇప్పుడే దాన్ని మర్చిపోయాను, కానీ మళ్ళీ గుర్తు చేశా. స్కూల్ సవారీ నువ్వే చూసుకోరా. రే మొయ్యదీన్, నవ్వాలనుకుంటే ఇక్కడే నవ్వురా. నేనేం అనుకోలే, కంట్రోల్ చేయలేకపోయినా దాన్నే భరించాను, నీ నవ్వుని భరించలేనా? కానీ ఒక్క విషయం రా, వాడు తిట్టింది కూడా నేను భరిస్తాను. వాళ్ళమ్మ చనిపోయాక వాడు మీతో సంతోషంగా ఉన్నాడనుకున్నా, కానీ కొద్ది రోజులుగా వాడు సంతోషంగా లేడు. నా తర్వాత దివ్యానే వాడికి అన్నీ అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా జరిగేలా లేదు. నాకున్నది వాడొక్కడేరా. వాడికి ఏదన్నా అంటే నేను భరించలేనురా. నాన్న, ఏంటి నాన్న చిన్నపిల్లాడిలాగా? వాడికేం కాలేదు, జాలీగానే ఉన్నాడు. మీరేం దిగులు పడకండి. అవునా? వచ్చే ఆదివారం రాగానే మనం అందరం కలిసి మందు కొడదాం.